నమస్కారం. పునర్జన్ ఆయుర్వేద ఛానల్కి స్వాగతం. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి మనకి. దీంతో చాలామందికి ఈ బరువు పెరిగే సమస్యతోటి బాధపడుతూ ఊబకాయం, డయాబెటీస్, థైరాయిడ్, క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన కూడా పడుతూ ఉన్నారు. ఈరోజు మనం అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు ఆయుర్వేద పద్ధతులను ఉపయోగించి తక్కువ సమయంలో ఎక్కువ బరువుని ఎలా తగ్గించుకోవాలి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మనం అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు ఆయుర్వేద పద్ధతులను ఉపయోగించి తక్కువ సమయంలో ఎక్కువ బరువును ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో మొదటగా అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఏ కారణంగా బరువు పెరిగారనే విషయం గురించి తెలిస్తే చాలా సులువుగా ఈ బరువుని తగ్గించుకోవచ్చు వాళ్ళు. అయితే ఇందులో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ లేదా రోగాల బారిన పడి బరువు తగ్గిపోతే మాత్రం ఖచ్చితంగా డాక్టర్లు సూచించినటువంటి డైట్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది తమ ఆహారపు అలవాట్లు అట్లానే ఈ లైఫ్ స్టైల్ చేంజింగ్ వంటి వాటి కారణంగా కూడా బరువు పెరిగిపోతూ ఉన్నారు. ఈ కారణాల వల్ల పెరిగే బరువును ఆహారపు డైటు లేదా రసపు డైట్ అట్లానే వ్యాయామం వంటి వాటితో చాలా సులువుగా మనం బరువును తగ్గించుకోవచ్చు. ఫాస్ట్గా బరువు తగ్గించుకోవాలనుకున్న వాళ్ళకి హనీ లెమన్ వాటర్ పద్ధతి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పద్ధతిలో కేవలం 6 రోజుల వ్యవధిలో 3 నుంచి 4 కేజీల బరువు తగ్గిపోయే అవకాశం ఉంది. ఇందులో ముందుగా ఒక గ్లాసు మంచినీళ్ళలో 4 టీ స్పూన్ల తేనె తీసుకోవాలి. అలాగే ఈ తేనె నీళ్ళలో ఒక నిమ్మకాయ రసం కలుపుకోవాలి. ఈ నీళ్ళను 2.5 గంటలకు ఒకసారి చొప్పున కానీ మనం రోజుకి 4 నుంచి 5 సార్లు కానీ తీసుకున్నట్లయితే బరువు తగ్గటంలో మంచి రిజల్ట్స్ కనపడుతున్నాయి. అయితే ఈ తేనె నీళ్ళు తాగిన తర్వాత మధ్యలో 1 లేదా 2 గ్లాసులు మంచినీళ్ళను కూడా ఖచ్చితంగా తాగాల్సిన అవసరం ఉంది. లేదంటే అప్పుడప్పుడు మంచినీళ్ళకు బదులు కొబ్బరి నీళ్ళను కూడా తీసుకోవచ్చు. ఇలా తాము తగ్గాలనుకున్న బరువును బట్టి 6 రోజుల పాటు ఈ హనీ లెమన్ వాటర్ పద్ధతిని పాటించినట్లయితే ఖచ్చితంగా 3 నుంచి 4 కేజీలు తగ్గే అవకాశం ఉంది. ఇక హనీ లెమన్ వాటర్ పద్ధతిని పాటించిన తర్వాత మరింత బరువు తగ్గించుకోవాలనుకునే వారికి రసాల డైట్ చాలా బాగా ఉపయోగంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రసాల డైట్ని ఎలా పాటించాలనే విషయం గురించి తెలుసుకుందాం. రసాల డైట్ అంటే మనం తినేటటువంటి రోజువారీ ఆహారంలో ఎక్కువ శాతం కేవలం మంచి న్యూట్రియంట్స్ విలువలు కలిగినటువంటి పండ్ల రసాలు మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉంది. హనీ లెమన్ వాటర్ డైట్ పద్ధతిని పాటించిన తర్వాత మరింత బరువు తగ్గాలనుకునే వాళ్ళు రోజుకి 4 నుంచి 5 సార్లు ఈ పండ్ల రసాలని మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రసాల డైట్ను పాటించడం అలవర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఉదయం లేవగానే కాలకృత్యాలు ముగించుకున్న తర్వాత క్యారెట్, బీట్రూట్, కాకరకాయ వంటి కూరగాయల జ్యూస్ని 250 ml అంటే మిల్లీలీటర్స్ లేదా 300 ml వరకు కూడా తీసుకోవచ్చు. అయితే ఈ జ్యూస్ తీసుకున్నటువంటి 2 గంటల పాటు నీళ్లు తాగకూడదు. ఆ తర్వాత 1 లేదా 2 గ్లాసుల నీళ్లు తాగాల్సిన అవసరం ఉంది. ఈ విధముగా మధ్యాహ్నం 1 గంటకి, అలాగే మధ్యాహ్నం 4 గంటలకి, ఆ తర్వాత 7 గంటలకి సపోటా, దానిమ్మ, అరటి, పైనాపిల్ అట్లానే జామ, నారింజ వంటి పళ్ళ రసాలను తీసుకోవాలి. ఒకవేళ మధ్యలో బాగా ఆకలి వేసినట్లు అనిపించినట్లయితే మనం మొలకెత్తిన విత్తనాలు ఉంటాయి కదండి, ఆ మొలకెత్తిన విత్తనాలు అంటే గింజల్ని ఈ పీచు పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి గింజలను మితంగా తీసుకోవాలి. దీంతో శరీరానికి కావాల్సినటువంటి విటమిన్లు, ప్రోటీన్లు అట్లానే అనేక రకాలైన పోషకాలు కూడా మనకు అందుతాయి. అలాగే శరీరం కూడా అప్పటికే నిలవ ఉన్నటువంటి కొవ్వులు, కార్బోహైడ్రేట్స్ వంటి వాటిని ఉపయోగించుకోవడం మొదలు పెడుతుంది. దీంతో ఈ ప్రభావం ఈ బరువు తగ్గడంపై పడుతుంది మనకి. అయితే ఈ రసపు డైట్ ఎన్ని రోజుల పాటు పాటించాలనే విషయము తాము ఎంత బరువు తగ్గాలనే విషయంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం తగిన జాగ్రత్తలు పాటిస్తూ నేను చెప్పిన విధంగా డైట్ చేసినట్లయితే మంచి ఫలితాలను అయితే అందుకోవచ్చు. ఇది అనుభూతమైనటువంటి యోగం ఇది.